హాయ్ అండి. హలో. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో కనిపిస్తున్న లోటస్ మేమే తయారు చేశామండి వరలక్ష్మి వ్రతం కోసం లాస్ట్ ఆగస్ట్‌లో. ఇది ఎలా తయారు చేసాం దాని ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా మనకు కావాల్సినవి క్యాన్ అండి. మనం గాగ్రాస్‌కి, స్కర్ట్స్‌కి యూజ్ చేస్తాం గదా! ఆ క్యాన్. సో, అది 2 కలర్స్‌లో ఉంటుంది. గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్. మేమైతే వైట్ కలర్ తీసుకున్నాము. అండ్ స్టోన్ లేస్ తీసుకున్నాము. అలాగే స్టోన్‌వి బిళ్ళలుంటాయి కదా! స్టిక్ చేసేవి అవి తీసుకున్నాము. అలాగే ఫెవికాల్ కావాలి, గ్లూ, అలాగే ఇంకేదైనా మీరు స్పెషల్‌గా దానికి డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ మేము వెల్వెట్ క్లాత్ తీసుకున్నాము. అది 2 కలర్స్ తీసుకున్నాము. ఈచ్ 1 మీటర్ తీసుకున్నాము. కలర్స్ వచ్చేసి నేను ఈ వీడియోలో చూపించాను. ఒకటేమో డార్క్ పింక్, ఇంకొకటేమో డార్క్ బాటిల్ గ్రీన్. లోటస్‌ని డైరెక్ట్‌గా క్యాన్ మీద గీయలేదు. ఫస్ట్ మేము న్యూస్ పేపర్ తీసుకొని దానిపైన డ్రా చేసి, ఆ తర్వాత దాన్ని కటింగ్ చేసాము. నీట్‌గా వచ్చాకే మేము ఆ తర్వాత క్యాన్ మీద పేపర్‌ని పెట్టి డ్రా చేసామనమాట. ఈ వెల్వెట్ క్లాత్‌తోని మేము ఎలా లోటస్ చేసామనేది ఇప్పుడు చూడండి. వెల్వెట్ క్లాత్ అనేది కొంచెం బల్కీగానే ఉంటుంది. సో, మీరు గ్లూ అనేది కొంచెం పెద్ద బాటిల్ తీసుకుంటే స్టిక్ చేసి, ఆ తర్వాత మనం దానికి టాకాలు గూడా వేస్తామనమాట నీడిల్‌తోటి. సో, ఎక్కువ గ్లూ పెట్టి స్టిక్ చేస్తే అది దానికలా స్టిక్ అయి ఉంటుంది. అండ్ స్టిక్ అవ్వగానే దానిపైన ఏదైనా బరువు పెట్టండి. అప్పుడు నెక్స్ట్ డేకి అది క్యాన్‌కి ఆ వెల్వెట్ క్లాత్ అనేది స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్‌గా క్యాన్‌కి వెల్వెట్ క్లాత్ పెట్టి యాజ్ పర్ డిజైన్ ప్రకారం స్టిచ్ చేసుకుంటూ లోటస్‌ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మేము క్యాన్ పైన లోటస్‌ని డ్రా చేసాము. మాకు ఎలా కావాలి అని మాకు పెద్ద లోటసే కావాలనుకున్నాము. సో, మేము 4 రెక్కలు పెట్టామనమాట. అండ్ లోటస్ ఫ్లవర్ కోసం పింక్ కలర్ యూజ్ చేసాము. అండ్ లీవ్స్ కోసం వచ్చేసి గ్రీన్ కలర్ యూజ్ చేసాము. ఇలా తీసుకున్న లోటస్‌ని డ్రా చేసిన తర్వాత దీన్ని నీట్‌గా సీజర్ తోటి షేప్ కరెక్ట్‌గా వచ్చేలాగా కట్ చేయాలి. అలా కట్ చేసిన లోటస్‌కి మనం తీసుకున్న వెల్వెట్ క్లాత్‌ని కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ తీసుకొని, మరీ లోటస్ ఎడ్జ్‌కి క్లాత్ కాకుండా కొంచెం ఎక్స్‌ట్రా తీసుకొని, ఈ క్యాన్‌కి గ్లూ అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా థిక్‌గా పెట్టాలి. ఇలా మేము 5 రెక్కలు తీసుకున్నాం కదా! ఇలా థిక్‌గా గ్లూ పెట్టేస్తే దీని పైనంగా వెల్వెట్ క్లాత్‌ని స్టిక్ చేయాలనమాట. వెల్వెట్ క్లాత్ అనేది కొంచెం బల్కీగా ఉంటుంది. మేము అలా రివర్స్‌లో క్లాత్ పెట్టి దానిపైన ఈ క్యాన్‌ని స్టిక్ చేసాము. ఇది వెంటనే స్టిక్ అవ్వదు. అలాగే డ్రై కూడా తొందరగా అవ్వదు. సో, 1 డే పడుతుంది డ్రై అవ్వడానికి. దానిపైన ఏదైనా బరువు పెట్టేసి నైట్ అంతా అలా వదిలేస్తే నెక్స్ట్ డేకి క్యాన్‌కి ఈ క్లాత్ అనేది స్టిక్ అయ్యి ఉంటుందన్నమాట. మేమిలా క్లాత్ మొత్తం స్టిక్ చేసి దానికి వెనకాల నుంచి టాకాలు వేసుకుంటూ వచ్చామన్నమాట. క్యాన్‌కి అండ్ క్లాత్‌కి. దానిపైనుంచి స్టోన్ లేస్ తీసుకొచ్చాం గదా! దాన్ని 2 వరుసలుగా కొంచెం బల్కీగా కనిపించాలి అని జెప్పేసి, సింగిల్ వరుస అయితే అంత లుక్ రాదు. సో, 2 వరుసలయితే బావుంటుంది అని 2 వరుసలు కట్ చేసి, ఇలా ఫ్లవర్ షేప్ మనకు తెలియాలి కదా! ఎందుకంటే క్యాన్ పైన క్లాత్ స్టిక్ చేసినప్పుడు అది మనకు లోటస్ షేప్ అనేది రాదు. సో, ఆ షేప్ ఎలివేట్ అవ్వాలి అంటే మనం ఏదో ఒక మెటీరియల్ యూజ్ చేయాలి. సో, స్టోన్ లేస్ అయితే బావుంటుంది అని జెప్పేసి మేము స్టోన్ లేస్‌ని బల్కీగా 2 వరుసలుగా ఇలా స్టిక్ చేసుకుంటూ వచ్చాము. నేను ఫస్ట్ కట్ చేసి స్టిక్ చేసిన లోటస్‌కి కింద ఒక ప్యాచ్ లాగా గోల్డెన్ క్లాత్ తీసుకొని, దానికి సెపరేట్‌గా ఆ వేరియేషన్ అనేది తెలియాలి కాబట్టి లీఫ్‌కి, ఫ్లవర్‌కి ఆ గోల్డెన్ క్లాత్‌ని స్టిక్ చేసామనమాట. స్టిక్ చేసి దానికి గూడా టాకాలేసాం. ఇప్పుడు మేము ఏ గ్లూ వాడాము, ఏ స్టోన్ లేస్ వాడాము, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ స్టోన్ లేస్ ఇలాగే వస్తుంది. మనం దీన్ని నీట్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ తీసుకొని కట్ చేసుకుంటే ఈజీగా స్టిక్ చేయడానికి వస్తుంది. స్టోన్ లేస్ స్టిక్ చేసేటప్పుడు కూడా గ్లూ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే అది వెల్వెట్ క్లాత్ కాబట్టి తొందరగా స్టిక్ అవ్వదు. ఈ క్లాత్ కూడా మేము బేగం బజార్‌లో తీసుకొచ్చామండి. అక్కడ మాకు 300 పర్ మీటర్ అలా పడింది. సో, గ్లూ ఎక్కువగా తీసుకొని ఆ స్టోన్ లేస్ దానిపైన పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి ప్రెస్ చేయాలి. ప్రతి చోట అది వెంటనే స్టిక్ అవ్వదనమాట. సో, మళ్ళీ మనం దాన్ని ప్రెస్ చేస్తూ ఇట్లా వస్తే దెన్ అది క్లాత్‌కి స్టిక్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత గ్రీన్ క్లాత్ తీసుకున్నాము. లోటస్‌కి లీవ్స్ ఉండాలి గదా! సో, లీవ్స్ కోసమని గ్రీన్ క్లాత్ యూజ్ చేసాము. దాన్ని కూడా
లోటస్ లాగా అంత పెద్దగా కాకుండా లీవ్స్ లాగా కింద కనిపించేట్టుగా ఇలా తీసుకున్నామనమాట. ఇలా కటింగ్ చేసి దాన్ని క్యాన్వాస్‌కి స్టిక్ చేసాం. ఈ గ్రీన్ స్టోన్ ఉంది గదా! ఇలాంటివి కొన్ని తీసుకొచ్చి డిజైన్ మంచిగా ఎలివేట్ అయ్యేలాగా స్టిక్ చేసి ఉంచామనమాట. సో, ఇది ఫస్ట్ తయారు చేసిన లోటస్ వచ్చేసి ఈ లోటస్. దీనికి ఆ గ్రీన్ కలర్ క్లాత్‌ని అటాచ్ చేయలేదు. ఈ లోటస్‌కి యెల్లో కలర్ బార్డర్ ఉంది కదా! ఆ బార్డర్‌కి వెనకాల నాడలు కుట్టించామనమాట. సో, ఈ లోటస్‌ని సెపరేట్‌గా పెట్టాము అమ్మవారి దగ్గర. ఆ గ్రీన్ కలర్ క్లాత్, ఈ పింక్ కలర్ క్లాత్ కనిపిస్తుంది గదా! ఇప్పుడు. దీనికి సెపరేట్‌గా నాడలు పెట్టించాం సైడ్‌కి. 2 నాడలు పెట్టించాం. పెద్దదానికేమో 3 నాడలు పెట్టించాం. ఒక బెత్తడి గ్యాప్ తోటి. ఆ తర్వాత సేమ్ ఇలాగే గ్రీన్ కూడా చేసాం గదా! లీవ్స్ కోసం. ఆ గ్రీన్ దానికి గూడా అలాగే నాడలు పెట్టించాం. ఇలా డిఫరెంట్ మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేశామనమాట. ఈ గ్రీన్ దానికి గూడా సైడ్స్‌కి 2 నాడలు పెట్టించాం. సో, మేము మొత్తం టాకాలేసిన తర్వాత గూడా అది కొంచెం ఆగలేదనమాట. వెయిట్ ఎక్కువైపోయింది. సో, దానికోసమని మేము మళ్ళీ టైలర్‌కిచ్చామనమాట. టైలర్‌కిచ్చి సైడ్స్‌కి స్టిక్ చేయమని చెప్పాము. ఇప్పుడు చూసారు గదా! ఫస్ట్ పైన ఉన్నది పెద్ద లోటస్. కిందనేమో గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి గదా! అలాంటిదే దాని పైన ఉన్న పింక్ కలర్‌ది గూడా తయారు చేపిచ్చాం. సో, ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.